సింపుల్ క్వశ్చన్ అబ్బా, హానెస్ట్గా కామెంట్ చేయండి. దివ్య టాప్ 5లో ఉంటుంది, అంత సీన్ లేదు. రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. అసలు బిగ్ బాస్ ఆడియన్స్ ఏమనుకుంటారో తెలియదు. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా నేను అడగట్లేదు, వీడియోకి లైక్ కూడా నేను అడగట్లేదు. బట్ కంపల్సరీగా కామెంట్ చేయండి. ఒక 1000 మందితో మనం ఒక పెద్ద సర్వే చేద్దాం. దివ్య పిఆర్కి వీడియో వెళ్తుంది, వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వీడియో చూస్తారు, కింద కామెంట్స్ చూస్తారు. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. దివ్య టాప్ 5లో ఉంటుంది, అంత సీన్ లేదు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. అసలు రీసెంట్గా మళ్ళీ దివ్యాకు సంబంధించినటువంటి ఒక డిస్కషన్స్ బయటకు వచ్చి, ఎస్పెషల్లీ జైలు దగ్గర కూర్చుని భరణితో మాట్లాడినటువంటి మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. మళ్ళీ వాళ్ళు మొదలెట్టేశారు, వీళ్ళిద్దరూ ఆడియన్స్కి ఒక టార్చర్ పెడుతున్నారు వీళ్ళిద్దరూ అనేటువంటి మాట వినిపిస్తుంది. కొంచెం కూడా భరణి ఆలోచించట్లేదు. అంటే కొంతమంది ఏకంగా టీవీకి కట్టేయాలనిపించింది నాకంటూ కూడా. అంటే విపరీతంగా దివ్య టాంట్ చేసింది అని. కళ్యాణ్ని, పవన్, రీతు వీళ్ళ విషయంలో చాలా అంటే ఏం చెప్తుందంటే దివ్య భరణికి, కళ్యాణ్, పవన్, రీతు, సంజన వీళ్ళందరూ కూడా మీకు హెల్ప్ చేసాము అని పదే పదే గుర్తు చేస్తున్నారు. హెల్ప్ చేసామని గుర్తు చేసేటువంటి జనాలు వీళ్ళందరూ, వాళ్ళకి మీరు కొంచెం దూరంగా ఉండండి అని దివ్య ఇస్తోంది సలహా. మరి ఈ పిల్ల ఏం చేసింది? తను కూడా అదే కదా చేసింది. నేను హెల్ప్ చేశాను కాబట్టి తనుజాని సపోర్ట్ చేయొద్దు, నాకు సపోర్ట్ చేయమని కెప్టెన్సీ టాస్క్లో అడిగింది కదా తను. మరి అదెందుకు గుర్తు రాలేదు? తను కూడా గుర్తు చేసింది కదా. ఆ విషయం తను ఎక్కడ తీసుకురావట్లేదు. కళ్యాణ్, పవన్, రీతు, సంజన వీళ్ళు మేము మీకు భరణికి హెల్ప్ చేసామని పదే పదే గుర్తు చేస్తూ టాంట్ చేసి గుర్తు చేసే టైప్ అంట. అలాంటి రకమైనటువంటి జనాలు అంట. మళ్ళీ ఇదే దివ్య ఏమంటుందంటే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, కళ్యాణ్ నేను నీకు ఎప్పటికీ సపోర్ట్గా ఉన్నా, తనూజ కంటే తనూజ నీ గురించి ఆలోచించదు, నేను నీ గురించి ఆలోచించే మనిషిని అని ఇండైరెక్ట్గా కళ్యాణ్ దగ్గర కూర్చొని మాట్లాడుతుంది. ఇక్కడేమో భరణి దగ్గర కళ్యాణ్ గురించి ఇట్లా చెప్పి అలాంటి పీపుల్తో దూరంగా ఉండండి మీరని చెప్పి, మళ్ళీ ఇదే దివ్య వెళ్ళి కళ్యాణ్ దగ్గర కూర్చుని, అంటే నువ్వు కూడా నన్ను గెలిపించావు, నన్ను సపోర్ట్ చేయి, ఇవన్నీ భరణిని అడిగి మళ్ళీ వాళ్ళని అట్లని మళ్ళీ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి తనూజ గురించి బ్యాక్ బైటింగ్ మొదలెట్టాను. ఇండైరెక్ట్గా స్లో పాయిజన్ లాగా కళ్యాణ్ మైండ్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తూ దివ్య దొరికిపోయింది అంటూ నేను రాత్రి లైవ్ ఎపిసోడ్ చూసినాక చాలా మంది విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు దివ్యని. చాలా స్ట్రాంగ్గా సమాధానం ఇచ్చాడు కళ్యాణ్ కూడా. అంతా విన్న తర్వాత వెరీ బిగ్ సమాధానం చెప్పాడు. కరెక్ట్గా అదే టైంలో రాము బెడ్ మీద పడుకొని నేను కింద పడుకుంటాను, ఇదే నచ్చింది అనే డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఇలా అంటున్నాడు రాము అని చెప్పడానికి వచ్చింది. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు పెద్దగా. అంటే తనూజ ఏంటంటే తిన వల్ల కళ్యాణ్ గేమ్ పాడైపోతుంది, కళ్యాణ్కి నష్టం జరిగిపోతుంది అని అందరూ అంటున్నారు కాబట్టి కొంచెం దూరం పెడుతుంది తనూజ. సో కళ్యాణ్ కూడా ఈ వారం నేను ఆర్డర్ చేశాను, ఈ ఫుటేజ్ కోసం చేశాను అన్నట్టు మాట్లాడాడు కాబట్టి ఇద్దరితో ఒకరు పెద్ద మాట్లాడుకోవట్లే. తనూజ వచ్చి ఓన్లీ కెప్టెన్తో మాట్లాడుతుంది, పక్కనే కళ్యాణ్ కూర్చున్నాడు కానీ మొహం కూడా చూడకుండా. తనూజ వంక మాత్రం కళ్యాణ్ ఒకసారి చూశాడు, బట్ తనూజ మాత్రం చూడలేదు, మాట్లాడలేదు. కెప్టెన్తో మాట్లాడుకుంది, అక్కడి నుంచి వెళ్ళిపోయింది దివ్య కదా కెప్టెన్. సో కళ్యాణ్ వెంటనే ఈ డిస్కషన్ రాగానే కళ్యాణ్ ఏమన్నాడంటే, నేను తనతో మాట్లాడకపోవచ్చు, నేను తనను విసిగించవచ్చు, నేను తనను ఆర్డర్ చేసి ఉండొచ్చు, నాతో తన రిలేషన్ ఏ రకంగా ఉండొచ్చు, కానీ బట్ నేను ఏదైతే ఆ ప్లేస్ ఇచ్చానో తనకి, ఆ ప్లేస్ మాత్రం ఇంకా ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు అని మొహం మీద చెప్పేశాడు దివ్యకి. సో అక్కడ క్లియర్ కట్గా ఏమవుతుంది, అమ్మ దివ్య నువ్వు నాకు తనూజ ఇంట్రెస్ట్, తనూజ అనేటువంటి వ్యక్తి నాకు అందరికంటే ఎక్కువ, నువ్వు ఇలాంటి విషయాల్లో గొడవ పెట్టే ప్రయత్నం చేయొద్దు అంటూ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ ఆన్సర్ చేశాడు. అప్పుడు దివ్య ఫేస్ చూస్తే మాత్రం నిజంగా షాక్ అనిపించింది. అంటే వీడికి మనం మ్యాన్పులేట్ చేయడం కష్టమేలేమో అనేలాగా దివ్య ఫేస్ పెట్టి కూర్చున్నట్టు క్లియర్గా అనిపించింది. ఇది ఒక బిగ్గెస్ట్, అంటే ఆ సీన్ చూస్తే ఏమనిపించింది అంటే పాపం ఒక మంచి ఫ్రెండ్షిప్ని చెడగొట్టే ప్రయత్నం చేశారు వీళ్ళందరూ కలిసి అని అనిపించింది. శ్రీజ అయినా దివ్య అయినా. కళ్యాణ్కి తనూజ మీద కన్సర్న్ ఉంది, తనూజ కూడా కళ్యాణ్ మీద క్లియర్ కట్ కన్సర్న్ ఉంటుంది, వేరే రిలేషన్ ఏం లేకుండా. కానీ గేమ్లో ఒకళ్ళు మాట్లాడకపోవడమే కరెక్ట్ అన్నట్టు దూరంగా ఉంటున్నారు. ఆ ఫ్రెండ్షిప్ని కూడా తెలుపుకున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి మంచి ఫ్రెండ్షిప్ని కూడా వీళ్ళు చెడగొట్టేశారు అని తనూజ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటాం మొదలెట్టారు. దీని తర్వాత అయితే దివ్యాకి కళ్యాణ్ ఇచ్చినటువంటి సమాధానం మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది అనేవాళ్ళు వినిపిస్తున్నారు. అంటే విపరీతమైన ట్రాంటింగ్ చేస్తోంది భరణిని కూడా అంటూ దివ్య మీద అందరూ ట్రోల్ చేస్తున్నారు ట్విట్టర్లో కూడా. అక్కడ మీరు నాకు ప్రిఫరెన్స్ ఇవ్వరు, మీకు ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ తనూజానే అంటూ మళ్ళీ ఆ టాపిక్ తీసుకురావడం భరణి దగ్గర, అంటే దూరంగా ఉంటుంది అనే ఆర్డర్లు వేయటం ఇవన్నీ చేస్తోంది దివ్య అనే అలిగేషన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా తన మీద సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే దివ్యకి బయట ఏం జరిగిందో తెలియదు, బయట ఏమనుకుంటారో తెలియదు. అంటే తనకు తెలిసిందల్లా ఏంటంటే బయట జరిగింది అది భరణికి తెలుసు కానీ దివ్యకి తెలియదు ఏంటంటే బాండ్స్ వల్ల భరణి ఎలిమినేట్ అయిపోయాడు దివ్య యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఆ బాండ్స్లో తనూజ కూడా ఉందని అనుకుంటుంది, కానీ భరణి ఎక్కువగా నష్టపోయింది దివ్య అనే బాండ్ వల్ల నష్టపోయాడు. ఆ విషయం ఎవరికి తెలుసు? భరణికి తెలుసు, బయటికి వెళ్ళి వచ్చాడు కాబట్టి. అయినా కానీ వెళ్ళి ఆమె దగ్గర కూర్చొని ముచ్చట్లు పెడతాడు ఏంటి అని భరణిని కూడా క్వశ్చన్ చేస్తున్నారు.
సో ఆయనకు ఓట్లేసి లోపల పంపించడం అందరూ పిచ్చోళ్ళ బయట అని కూడా, అంటే ఈయన బెటర్గా ఈసారి ఆడతాడు, శ్రీజ మీద కోపంగా వేసినా కూడా ఎంతో కొంత ఇతని మీద ఆడతాడు ఈసారన్న బెటర్గా అనే ఫీలింగ్తోనే కదా వేశారు. సో అట్లా ఆలోచించడం ఏంటి? సో ఇదే దివ్య కనుక ఒకసారి బర్నీలాగా ఎలిమినేట్ అయిపోయి రీఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా బర్నీకి దూరంగా ఉంటుంది, చాలా ప్లాన్డ్గా తెలివిగా ఉంటుంది. ఒకసారి ఇది నాకు నెగిటివ్ అయింది కాబట్టి ఈసారి నేను జాగ్రత్తగా ఉండాలని అనుకుంటుంది దివ్య అయినా ఇంకొకళ్ళైనా శ్రీజ అయినా. కానీ బర్నీ మాత్రం ఇంకా మళ్ళీ దివ్యతోనే ఉండడం, దివ్యతోనే మాట్లాడుతూ ఉండడం మీద చాలామంది క్వశ్చన్ చేసేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు.